యెహోవా నా మొరను నా విజ్ఞాపనను ఆలకించున్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. మనన బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళము వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యము గల దేవుడు. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేయుచున్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామముకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, ఇంతవరకు నా తండ్రి పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా మిమ్మల్ని మయంపరిచాం, ఘనపరిచాం. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చున్నాం ప్రభా. నా తండ్రి, అయ్యా నా తండ్రి యేసయ్య మీ దైవదాసుల్ని ప్రభా మీ సిలువు చాటును మరుగుపరుచుకొని ప్రభా. అయ్యా నా తండ్రి, ఈరోజు మాకు ఏ వాక్యం అయితే అవసరమో ప్రభా నా తండ్రి, నీ బోధకుని ద్వారా మాకు బోధించమని మీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాం ప్రభా. నా తండ్రి యేసయ్య, అయ్యా ఇక్కడ వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకనూ అనేక కుటుంబాలు రావాల్సి ఉన్నది ప్రభా. నా తండ్రి, అయ్యా నా తండ్రి, మీ చిత్తమైతే త్వరగా నా తండ్రి మీ సన్నిధానానికి రావటకు మీరు కృపను దయచేయమని మీ పాదాలు అడుగుచున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి యేసయ్య, వాక్యం ద్వారా మేము బలపడటకు సహాయము దయచేయండి ప్రభా. అయ్యా ఇక్కడ వచ్చిన వారు నా తండ్రి ఏ శోధనలో బాధలో వచ్చినారో మాకు తెలియదు. అయ్యా నా తండ్రి, వాళ్ళకి నా తండ్రి మనసులు కుదుటపడే నా తండ్రి వాక్యాన్ని నా తండ్రి మీరు నా తండ్రి ఆత్మీయంగా బలపడే వాక్యాన్ని నా తండ్రి మీరు నా తండ్రి మాకు దయచేయమని మీ పాదాలు ప్రడుచున్నాం ప్రభా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ, అనుదినము ఆయనకు పుట్టినటువంటి నూతనమైన వాత్సల్యత మనందరి ఎడల కూడా దేవుడు చూపిస్తూ ఆయన మనల్ని సజీవ లెక్కలో ఉంచి మరి యొక్క విశ్రాంతి దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశింపజేసినందులకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని మిత్రులారా, దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్షతను నడిపించడానికి దేవుడు మనలందరినీ కూడా ఆయన ఏర్పాటులో ఏర్పరచుకొని ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధానములో మనం కూడుకోవడానికి దేవుడు కృప చూపెట్టాడు. పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదివి ధ్యానం చేసుకుందాం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కూర్చిన ప్రస్తావన మనకు అనిపిస్తోంది. ఒకటి మోషే, రెండు ఎవరు మా రెండు? యేసుక్రీస్తు ప్రభుల వారిని గూర్చి మరియు మోషే గారిని గూర్చి అక్కడ వ్రాయబడి ఉన్నది. మోషేని గూర్చి మనకు తెలిసినటువంటి మాట ఏమిటి అని అంటే, ఆయన భూమి మీ అందంతట కూడా మిక్కిలి సాత్వికుడు. మరలా ఇక్కడ రెండవ క్వాలిటీ మనకేం కనిపిస్తూ ఉంది? నమ్మకం. ఎందులో నమ్మకము? మీరు చదివిందే. దేంట్లో నమ్మకము? హల్లెలూయా. మోషే ఎవరింటిలో నమ్మకం ఉన్నాడు? ఎవరింటిలోమా? దేవుని ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి మోషే గారిని గూర్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇంకొక గుణాన్ని అక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. మరి మోషే దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకంగా ఉన్నట్లుగా ఈయన కూడా ఎలాగున్నాడని చెప్తున్నారు? నమ్మకముగా. ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. యేసుక్రీస్తు ప్రభుల వారిని నియమించినటువంటి తండ్రి దృష్టిలో ఆయన కూడా ఎలాగున్నాడు? నమ్మకంగా ఉన్నాడు. మరి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి చిందించినటువంటి అమూల్యమైన రక్తము ద్వారా రక్షించబడినటువంటి మనము ఆయన బిడలముగా, ఆయన సొత్తుగా, ఆయనకి ఇష్టలుగా బ్రతుకుచున్న మనము కూడా ఆయన దృష్టిలో, ఆయన ఎదుట మనం ఎలాగుండాలి? నమ్మకముగా ఉండాలి. హల్లెలూయా. ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలి చెప్పండి. ఇప్పుడు అన్నీ అంటే మాకు తెలదు. ఏ విషయాల్లో క్వశ్చన్ వేస్తే పరీక్ష పేపర్లో అన్ని విషయాలు రాస్తారా? పరీక్ష పేపర్లో ఏ విషయాల్లో నమ్మకం ఉండాలని
క్వశ్చన్ వస్తే ఏం రాస్తావా? ఆన్సరా? అన్ని విషయాలను రాస్తావా? ఏ విషయాలు రాస్తావా? ఏమేమి చెప్పండి. పరిచర్య ఒకటి, సహవాసములో, ప్రార్థనలో, దశంభాగంలో, ఇంతేనా అనా? ప్రేమలో, వెరీ గుడ్. ఆత్మఫలాలు నెంబర్ 1, అదే కావాల్సింది. మళ్ళా ఇంకేం లేవా? మీరు వినే వాక్యములో నమ్మకంగా బతకాలని ఉందే లేదా మీకే? అది ఉంటే మిగతా ఎన్ని చెప్పిందిరో మీరు ఈపాటికి. హల్లెలూయా. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉన్నట్లుగా మనము దేవుని ఇంటిలో మనం ఎలాగుండాలి? ఈ కుటుంబముగా పిలువబడుచున్నటువంటిది దేవుని కుటుంబము. దేవుని ఇల్లు, దేవుని కుటుంబములో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఎలా బ్రతకాలని వాక్యం హెచ్చరిస్తుందంటే నమ్మకము, నమ్మకత్వం. ఎక్కడెక్కడ ఉండాలి నమ్మకము? దేవుని మందిరంలో నమ్మకం ఉండాలి, నీ ఇంటిలో నమ్మకం ఉండాలి, సమాజంలో నమ్మకం ఉండాలి. ఈ స్థలాల్లో నీవు నమ్మకంగా బ్రతకాలి. నువ్వు ఎటు వెళ్ళినా కానీ ఒక నమ్మకమైనటువంటిది ఉండాలి. నిన్ను చూస్తే ఎవరికైనా ఏం కలగాల? ఏం కలగాలమ్మా? మీరు చెప్పకపోతే నేను అడగతానే ఉంటా. ఏం కలగాలి? ఏం నమ్మకం? నేను మిమ్మల్ని చూసినాను అనుకోండి, ఏం నమ్మకం కలగాలి నాకు? వచ్చే వారం వీళ్ళు మళ్ళా వస్తారు అనే నమ్మకం నాకు కలగాలి. హల్లెలూయా. మిమ్మల్ని చూస్తాంట్లే, వీళ్ళు వచ్చినారు ఈరోజు, వచ్చే వారం వస్తారో రారో అనే నమ్మకం నాకుంటే, అపనమ్మకం ఉంటే ఎట్లా ఉంటుంది? నాకే అపనమ్మకం ఉంటే దేవునికి నమ్మకస్తులుగా మనం బ్రతుకుతామా? చెప్పాలా? బ్రతుకుతామా? బ్రతకలేమా? మరి దేవుడు నమ్మకస్తులను ఏం చేస్తున్నాడు? దేవుడు ఆయన వెతుకుచున్నాడు. ఎవడైనా నమ్మకస్తుడు ఉన్నాడా, విశ్వాసం కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడేమో అని మీది ఆకాశం నుండి వంగి చూస్తూ ఉన్నట్టుగా వాక్యం సెలవిస్తారు. మరి దేవుని దృష్టిలో ఆయన సంఘములో చేర్చబడిన ప్రతి విశ్వాసి కూడా మోషే ఎలాగైతే దేవుని యొక్క ఇంటిలో నమ్మకంగా ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే ఆయనను నియమించిన తండ్రి దృష్టిలో ఎలాగ నమ్మకంగా ఉన్నాడో, అదే వ్యక్తులను మనము పోల్చుకొని మాదిరిగా పెట్టుకొని మన జీవితంలో కూడా ఎలా బ్రతకాలని వాక్యం హెచ్చరిస్తుంది. నమ్మకం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. హల్లెలూయా. ఒక భర్తకు భార్య మీద ఏముండాలి? భార్యకు భర్త మీద ఏముండాలి? నమ్మకం. నమ్మకం లేని చోట ఏముండదు? అరే భలే చెప్తారు మీరు. ఏముండదు? ప్రేమ ఉండదు. హల్లెలూయా. కాబట్టి భార్య భర్తల మధ్య ప్రేమ ఎలాగైతే ఉండాలి అని నమ్మకము కలిగి ఉంటారో, అలాగే వధువు సంఘమైనటువంటి ఈ సంఘము పట్ల దేవునికి ఏముండాలా? నమ్మకం ఉండాలి. ఈ సంఘానికి కూడా దేవుని పట్ల నమ్మకం ఉండాలి. ఆయన ఇంటి విషయంలో నమ్మకంగా మనం జీవించాలి. ఆయన ఇంటి విషయంలో నమ్మకం అనేటువంటిది లేకపోతే మనము దేవుని దృష్టిలో నమ్మక ద్రోహులము. ఎలా ద్రోహులమయ్యామంటే ఆయన ప్రాణం పెడితే, ఆయన రక్తం గార్చి అన్నీ చేస్తే మనము ఏమాత్రం కూడా నమ్మకం లేకుండా జీవిస్తూ ఉన్నాము అని అంటే మనం ఆయన దృష్టికి నమ్మక ద్రోహులమే అయిపోతాము, కానీ నమ్మకస్తులు మాత్రము కాదు. మరి మోషే గారు గురించి మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ చూస్తే అపోస్తుడైన పౌలు గారు హెబ్రీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలన్నీ కూడా క్రీస్తు ప్రభుల వారిని గూర్చిన మాటలు. అలాగే మోషేను గూర్చినటువంటి మాటలు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఆయన ఈ దేవుని ఇల్లంతటిలో కూడా ఆయన ఎలాగున్నాడు అంటే నమ్మకము కలిగినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఆయన సాత్వికుడు, నమ్మకస్తుడు, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు, దేవుని యందు నమ్మకము కలిగిన వాడు. ఆ నమ్మకత్వాన్ని బట్టి తన ప్రజలను ఇజ్రాయేలీలను నడిపించడానికి దేవుడు నియమించిన ప్రకారముగా నాయకుడిగా నిలబడినటువంటి వ్యక్తి. ఇవన్నీ కూడా ఒక నమ్మకం అనేటువంటిది ఉంటే దేవుని దృష్టిలో అంత హెచ్చు స్థితిలోనికి దేవుడు తీసుకొని వెళ్ళి ఒక మంచి చక్కని బాధ్యతనైనా దేవుడిస్తాడు, ఒక చక్కని జీవితాన్ని దేవుడిస్తాడు, ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వగలుగుతాడు. ఆ నమ్మకం అనేటువంటి మన పట్ల లేదనుకోండి, దేవుడు మన గురించి ఆలోచించేటువంటి ఆలోచనలైనా లేకపోతే ఆయనకున్నటువంటి ప్రణాళికలు ఏవైనా ఉంటే కూడా ఆ ప్రణాళికలు ఏవి కూడా దేవుడు మన యందు జరిగించలేడు. ఏమి కారణం అంటే ఆయన మనను నమ్మి ఏది కూడా మన చేతికి అప్పగించడు. హల్లెలూయా. హల్లెలూయా. మన చేతికి ఏదైనా అప్పగించాలన్నా, మన ద్వారా ఏదైనా కార్యము జరిగించుకోవాలన్నా దేవునికి మొదట మన మీద ఏముండాలా? నమ్మకం కలగాలి. అంటే మనము ఆయన ఇంటిలో ఎట్లా బ్రతకాలా?
నమ్మకంగా బ్రతకాలి. హల్లెలూయా. నమ్మకంగా బ్రతక. యోసేపు ఎవరింట్లో నమ్మకంగా ఉన్నాడు? దేవుడు ఎలా చేసినాడు? ఆయన తీసుకుపోయి ఎక్కడ కూర్చోబెట్టా? చక్రవర్తి అయిపోయా. హల్లెలూయా. అయ్యాడా లేదా? దేవుని యందు భయము భక్తి ఆ ఇంటిలో ఉన్నప్పుడు కూడా నమ్మకం, అటువంటి స్థితిని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ నమ్మకత్వాన్ని బట్టి అంచెలంచెలుగా అభివృద్ధిలో నుండి మహాభివృద్ధిలోనికి దేవుడు తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. మరి ఈరోజు మన జీవితంలో కూడా దేవుని ఇల్లంతటిలో కూడా మనం ఎలా బ్రతకాలని? నమ్మకస్తులుగా ఉండాలి. ఆ నమ్మకమైనటువంటిది ఉంటేనే దేవుడు మనల్ని చూచి నమ్మాలి. మనల్ని చూసి దేవుడు నమ్మాలి. నా ప్రియ బిడ్డలు సరిగ్గా ఈ సమయానికి ఉదయాన్నే లేచి నన్ను పలకరిస్తారని దేవునికి ఒక నమ్మకం కలగాల. ప్రతిరోజు నాతో సహవాసం చేస్తారని ఒక నమ్మకం, ప్రతి విశ్రాంతి దినమును ఆచరిస్తారని ఒక నమ్మకం, పరిశుద్ధ దేవుని మందిరమును సన్మానించేటువంటి కుటుంబం ఇది అని ఒక నమ్మకం, నా ఉపదేశానుసారంగా జీవిస్తారు అనేటువంటిది ఒక నమ్మకం, నేను వారికి ఇచ్చిన దానిలోని తిరిగి పరిచర్య విషయంలో వారు సహకరించే కుటుంబాలుగా ఉంటారు ఒక నమ్మకం. ప్రతి విషయంలో కూడా ఒక నమ్మకం అనేటువంటిది దేవునికి కలిగించేటువంటి రీతిలో విశ్వాసి జీవించడం నేర్చుకోవాలి. ఆ విశ్వాసి ఆ విధంగా జీవించకపోతే ఇక నీ జీవితంలో నీవు ఎన్ని నమ్మకము లేని పనులు చేసినా, నమ్మకత్వాన్ని సంపాదించుకోవడానికి ఏ ప్రయత్నము చేయకుండా నీవు అలాగ జీవిస్తే నీవు విశ్వాసిగా ఉండినా ఒకటే, లేకపోయినా ఒకటే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు మనల్ని చూస్తే మనలో ఏం కలగాలి? దేవునికి ఏం కలగాలి? గట్టిగా చెప్పండి రా. అన్నిట్లో కూడా ప్రతిదీ ఆత్మ సంబంధమైన విషయములలో మనం ఎలాగ ఉండాలి? దేవునికి నమ్మకము ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని గూర్చి ఒక రోజున దేవదూతల ఎదుటను తండ్రి ఎదుటను ఆయన సాక్ష్యం చెప్తాడు. హల్లెలూయా. భూమి మీద బ్రతికినంత కాలము వీరు ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా నా కొరకు నిలబడినటువంటి నమ్మకస్తులు అని చెప్తాడు దేవుడు. ఆ నమ్మకత్వాన్ని కనుక మనం పోగొట్టుకుంటే మన యొక్క ఆలోచనలు బట్టి, క్రియలను బట్టి, మన స్వలాభాన్ని బట్టి, స్వార్థాన్ని బట్టి, మనకిష్టం వచ్చిన జీవితాన్ని బట్టి నమ్మకత్వాన్ని పోగొట్టుకోవడం చాలా ఈజీ. కానీ మరలా దాన్ని సంపాదించుకోవడమే చాలా కష్టము. హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు, నమ్మకం లేదు. దేవుని మందిరానికి వస్తున్నావు, వెళ్తున్నావు, ఏమాత్రం కూడా దేవుడు నిన్ను మెచ్చుకునేటువంటి గుణగణాలు ఏవీ లేవు అని జీవితంలో మనం ఉంటే ఏమైనా లాభం ఉందా? మనకు ఏమైనా ఉందా లాభం? ఏమీ లే. పొట్టు వచ్చినట్లు కొట్టుకొని గాలికి ఇట్లా వచ్చి మళ్ళీ ఈడ గాలి కొడితే ఎగిరిపోయి గేటు బయట పడిపోయి మళ్ళీ యాడికి పోతుందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రతి వారము కూడా ఇట్లాంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా ప్రేరేపించబడి మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు ఎందుకు ఇన్నిసార్లు వస్తున్నాయి, ఈ మాటలు ఎందుకు, ఎవరికి ఈ మాటలు అని ఒక్కసారి లేకపోయినా ఒక్కసారైనా మనసున్న వ్యక్తికి, మనసాక్షి ఉన్నటువంటి విశ్వాసికి ఏమవుతుంది? అట్లా తట్టి లేపుతుంది. లేయి, ఇప్పటికైనా మేలుకోకపోతే శాశ్వతంగా నిద్రలోకి పోతావు అని మనసాక్షి గద్దిస్తూనే ఉంటుంది, తలుపు తడుతూనే ఉంటాయి. దేవుడు మన యొద్దకు వచ్చి తలుపు తట్టినప్పుడు మనం ఏం చేయాలా? తీయాలి. తీస్తే ఆ అనుబంధం వేరు, ఆ సంతోషం వేరు, ఆ సమాధానం వేరు. నువ్వు తలుపు తడితే తట్టుకున్నావులే, నేను మాత్రం తీయను అని మనం అలాగే మూసిపెట్టుకొని ఉంటే దానివల్ల ఏమీ ఉపయోగమో లేదు. ఆయన తట్టి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకోటి వచ్చి తడతాడు. ఎవరు? వాడు వచ్చి తడితే మాత్రం ధారాళముగా ఓపెన్ ది డోర్, వాడు ఆడొచ్చి నిలబడతానట్లే. దేవునితో సహవాసం ఉన్నప్పుడు దేవుడు తలుపు తట్టగానే తెరిచి కూర్చునేటువంటి అనుభవం మనలో ఉంటుంది. దేవుడు తలుపు తట్టేటప్పుడు అనుదినం ఆయనతో కలిసేటువంటి ఆ సమయాన్ని ఇస్తున్నప్పుడు చాలా బాగుంటుంది. దేవుడు తర్వాత ఏదైనా లోకం వస్తుంది, ఆ లోకంతో నీ సమయాన్ని ఇచ్చిస్తావు. దేవుడు పక్కన కూర్చొని ఉంటాడు, దేవుడు చూస్తూ ఉంటాడు. నాకు ఇవ్వాల్సిన సమయాన్ని ఎవరికి ఇస్తున్నావు? లోకంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇస్తున్నావు. మరలా ఇంకొకటి ఎంటర్ అవుతుంది. ఏమిటది? సెల్ ఫోన్ ఎంటర్ అవుతుంది. నాకు ఇవ్వాల్సిన సమయము దేంతో ఇస్తున్నావు? నీవు సెల్ ఫోన్కి ఇస్తున్నావు. నాకు ఇవ్వాల్సిన సహవాసాన్ని, సమయాన్ని ఇతరులకు, అన్యులకు, ఆటపాటలకు, ఇవన్నిటికీ ఇచ్చి 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 పూర్తిగా ఎవరిని మర్చిపోతారు? దేవుణ్ణే మర్చిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి మర్చిపోతారు, సంఘాన్ని మర్చిపోతారు.
పోయిన వారం చెప్పుకున్నాం ఒక మాట, లేవి కాండంలో ఒక మాట ఉంది, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరేం చేయాలి? ఆచరించాలి, పరిశుద్ధ మందిరమును మీరు సన్మానించాలని వాక్యం సెలవిస్తోంది. మరి దేవుని వాక్యాన్ని మనం వినాలా వద్దా? వినాలి అంటే ఈ విశ్రాంతి దినం ఎవరు నియమించిందిమా? దేవుడు నియమించినటువంటి విశ్రాంతి దినములను మీరు ఆచరించవలెను, ఆయన పరిశుద్ధ మందిరమును మీరు సన్మానించవలెను వాక్యం సెలవిస్తారు. ఇందులో కూడా నమ్మకత్వం ఉంటేనే మీరు ఆచరించగలుగుతారు, దేవుని మందిరాన్ని సన్మానించగలుగుతారు. దేవుని నియమించినటువంటి విశ్రాంతి దినమును మీరు ఆచరించకపోయినా దేవుని దృష్టిలో మీరు నమ్మక ద్రోహులే, అపనమ్మకస్తులే. దేవుని యొక్క పరిశుద్ధ మందిరమును మీరు సన్మానించకపోయినా మీరు దేవుని దృష్టిలో అపనమ్మకస్తులే. హల్లెలూయా. నమ్మకమైనటువంటి వారు కాదు, నమ్మక ద్రోహులే. దేవుడు చెప్తున్నాడు, నేను నియమించినటువంటి విశ్రాంతి దినము, అది ఏ పాస్టర్ పెట్టిన దినము కాదు, లేకపోతే ఇంకో వ్యక్తి పెట్టింది కాదు, లేకపోతే ఆచారబద్ధంగా వచ్చేది కాదు, దేవుడు నియమించినటువంటి దినము. ఆ దినము ఏమిటినంటే విశ్రాంతి దినం. అది మనోహరమైన దినము, అది ఘనమైనటువంటి దినము. ఘనముగా నీ ద్వారా దేవుడు గణపరచబడాలి. హల్లెలూయా. నీ ద్వారా దేవునికి మహిమ కలగాలి, నీ ద్వారా సమస్త ప్రభావములు మహిమలు అన్నీ కూడా దేవునికి చెందాలి. మరి ఆ రోజు నువ్వు ఎగరగొట్టేసి నువ్వు ఏడో ఉంటావు, నువ్వు ఇంట్లో కూర్చొని ఉంటావు, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళిపోతావు, బంధువులతో కూర్చుంటావు, పనికిరాని సహవాసాలు చేసుకుంటూ కూర్చొని ఉంటావు, సమయాన్ని వ్యర్థం చేస్తావు. మరి నీ ద్వారా చెందవలసిన మహిమ ఘనత ప్రభావములు దేవునికి ఆ రోజున చెల్లకపోతే, ఆ రోజున నీ ద్వారా కలగాల్సినటువంటి ప్రతి విధమైనటువంటి ఘనత ఆయనకు చెందకపోతే నీవు ఇంకొకరితో సహవాసము చేస్తూ ఉన్నావు, ఇంకొకరికి నీవు సమయాన్ని ఇస్తున్నావు, ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నావు, ఏమేమో చేస్తూ ఉన్నావు. ఆ దినము నీవు ఎక్కడ గడపాల్సి ఉండింది? దేవుని యొక్క మందిరములో గడపాలి, దేవుని సన్నిధిలో నీవు గడపాలి. మోషే దేవుని ఇల్లంతటిలో కూడా ఆయన నమ్మకమైనటువంటి వాడును వాక్యం బోధిస్తూ ఉంది. ఆయన ఇల్లంతటిలో కూడా మోషే ఎలాగున్నాడు? నమ్మకము. ఈరోజు దేవుడు నీ కుటుంబాన్ని ఇస్తే, నీ కుటుంబంలో నీవు నమ్మకంగా ఉన్నావేమో లేదేమో నాకు తెలియదు, కానీ దేవుని ఇంటిలో మాత్రం నువ్వు ఎలా బ్రతకాలా? నమ్మకం కలిగి జీవించు, ఆయన కూడా నీ ఎడల నమ్మకం కలిగి ఉంటాడు. ఇంకా ఎన్నో సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, అవి ఇవి అని చెప్పుకుంటున్నావు, వ్యాధులని చెప్తున్నావు, బాధలని చెప్తున్నావు. ఏం కారణమనంటే దేవుని యొక్క ప్రేమ నీవు పొందుకోలేదు. నీవు నమ్మకంగా ఉంటేనే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా. నీవు నమ్మకంగా అనేటువంటిది లేకపోతే, తప్పిపోతే ఆయన దృష్టిలో నీవు దోషిగా నిలబడక తప్పదు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు సమయానికి రాకపోయినా కూడా నీవు దేవుని దృష్టికి నమ్మకమైనటువంటి విశ్వాసివి కాదు. హల్లెలూయా. ముసలోళ్ళు వస్తారు అందరికంటే ముందు, ముసలోళ్ళు మోకాళ్ళు వేస్తారు, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలన్నీ కూడా ప్రార్థనలో ఏకీభవిస్తారు. ప్రార్థన స్టార్ట్ అవ్వగానే మొట్టమొదటి వారే లైన్లోకి వస్తారు, అన్నీ చేస్తారు వృద్ధాప్యంలోనికి వెళ్తున్నవారు. కానీ యవనస్తులు వస్తున్నారా? రావట్లే. ఉదయకాలముననే లేచి మనం ప్రార్థనలో కలిస్తే దేవుడు మన కుటుంబాలను ఏం చేస్తాడు? నమ్మకాన్ని చూస్తాడు దేవుడు. సంఘంలో ఇంతమంది కూడుకుంటూ ప్రార్థనలు చేస్తున్నారు, మరి రావాల్సిన బిడ్డలు ఇంకా ఎంతోమంది ఉన్నారు, వారు రారు. ఏ కారణమునంటే నమ్మకం లేదు. దేవుడు అంటే కూడా అంత పెద్ద ఇష్టం లే. వాళ్ళు చేస్తే చేసుకుంటారులే. మీకు తెలిసినో తెలియదో, మీరు చెప్పినా చెప్పకపోయినా మీకోసం ప్రతిరోజు కొంతమంది బిడ్డలు ఉదయకాలాన్ని లేచి మీ అందరి కోసం ఏం చేస్తున్నారు తెలుసా? ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మీరు క్షేమంగా ఉన్నారంటే మీరు ప్రార్థన జీవితం లేదు, మీరు దేవుని మందిరానికి రారు, దేవునితో సహవాసం చేయరు. అయినా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడంటే మీ వెనకల సంఘము చేసేటువంటి ప్రార్థనలు. హల్లెలూయా. నమ్మకంగా వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, నమ్మకత్వాన్ని పోగొట్టుకోలేదు. ఉదయకాలమున లేచి ప్రార్థనలు గడుపుతూ ఉన్నారు, దేవునితో సహవాసం చేస్తున్నారు. వారి కోసం చేయటంలే, వాళ్ళ కోసం చేయటంలే, సంఘం కోసం చేస్తున్నారు, ప్రపంచం కోసం చేస్తున్నారు. ప్రపంచంలో నలిగిపోతున్న వారి కొరకు, రక్షణ లేని వారి కొరకు చేస్తున్నారు. ఇలాగ ఎన్నో విషయాలను బట్టి ఉదయకాలాన్ని లేచి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. మరి ప్రార్థనలు మీ కొరకు చేస్తున్నారు, కానీ మీరు మాత్రము హాయిగా, రాని వాళ్ళ గురించి చెప్తున్నా, రాని వాళ్ళంతా హాయిగా ఏం చేస్తారు మా? నిద్రపోయి తెల్లారితో లేచి పేడకళ్ళు ఎత్తుకొని అవి చేసుకొని ఇవి చేసుకొని
మీ పనులు మీరు చేసుకుంటూ ఉన్నారు. కానీ మీకోసం సంఘం ఏం చేస్తూ ఉంది? ప్రార్థన చేస్తూ ఉంది. కాబట్టి దేవుడు ఇంకా మిమ్మల్ని ఏం చేస్తూ ఉన్నాడు? క్షమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మొదటిది జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు ఇంకా మిమ్మల్ని క్షమించి సజీవ లెక్కలో ఉంచి మీరు అడగకపోయినా మీకోసం సంఘం అడుగుతూ ఉంది. మీకు వివాహాలు కావాలని, ఉద్యోగాలు రావాలని, ఆరోగ్యం కావాలని, సమస్య నుంచి విడుదల కలగాలని, కుటుంబాలు అంతా కూడా రక్షించబడాలని, ప్రతి ఒక్క విషయమును బట్టి కూడా సంఘం ప్రార్థన చేస్తుంది. కాబట్టి మీకోసం దేవుడు ఇంకా ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఈ రోజన్నా మారి వస్తారేమో తెల్లారితో, రేపు తెల్లారితో వస్తారేమో, మన్నాడు వస్తారేమో, అవతల మన్నాడు వస్తారేమో. ఉదయకాల ప్రార్థనలో దేవుడు సమయం ఇస్తూ ఉన్నాడు. విశ్రాంతి దినాలు ఎగరగొట్టే వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా వారిని దర్శించు. క్రమంగా రానటువంటి వాళ్ళు, ఆగిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తున్నారు. నమ్మకం, దేవుని యందు నమ్మకంతో ప్రార్థనలు చేస్తున్నారు బిడ్డలందరూ కూడా. ఈ ఆదివారం వస్తారేమో, లేకపోతే వచ్చే ఆదివారమైనా వస్తారేమో, వచ్చే ఆదివారమైనా వస్తారేమో, వచ్చే ఆదివారమైనా వస్తారేమో అని ఒక విశ్వాసముతో సంఘము ప్రతి కుటుంబం కోసము కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మీకు తెలియదు, మీరు అనుకోవచ్చు మా ఇంటికి రాలేదు, లేకపోతే మమ్మల్ని దర్శించలేదు, మాతో ఫోన్ చేయలేదు, మాతో మాట్లాడలేదు అని అనుకోవచ్చు. దేవుని యొక్క బిడ్డలైతే, విశ్వాస అయితే మనకు ఒక ఆలోచన ఉండాలి. ప్రతి విశ్రాంతి దినం ఎక్కడ పరిగెత్తుకొని పోవాలా? దేవుని సన్నిధిలో నేను ఉండాలి అన్న ఆశ ప్రతి విశ్వాసంలో ఉండాలి. నిన్ను ఎవడో పిలిచాల్సిన అవసరం లేదు, నేను ఎవరో బలవంతం చేయాల్సిన అవసరం లే. నువ్వు దేవుని మందిరానికి రా 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 అని పీడించుకొని వచ్చి కూర్చోబెట్టుకోవాల్సిన అవసరం లే. నీకు ఉండాలి మొదట ఆశ, నీకు ఆసక్తి ఉండాలి. ఇది నా దేవుని దినము, అది మనోహరమైనది, ఘనమైనటువంటి దినము. కాబట్టి నేను నా దేవుని మందిరంలోనికి నేను వెళ్ళాలి, ఆయన నామమును స్తుతించాలి, ఘనపరచాలి, హెచ్చించాలి. ఇది నీ బాధ్యత. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు నెరవేర్చకుండా నువ్వు ఇంట్లో కూర్చొని నన్ను ఎవరు పట్టించుకోలేదు, నా కోసం ఎవరు రాలేదు అని మాత్రము ఆ నిందలు ఎవరి మీద కూడా ఎవరు వెయ్యకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక్కసారి నిన్ను రక్షించి ఈ యొక్క పూటకొల్లవాణి ఇల్లుకి సాదృశ్యమైన దేవుని సంఘములో నిన్ను చేర్చితే, ఆ సంఘములో చేర్చబడిన నీవు నమ్మకంగా దేవుని మందిరానికి వస్తూ ఉండాలి. హల్లెలూయా. దేవుని మందిరం పట్ల నీవు నమ్మకము కోల్పోతే, పోగొట్టుకుంటే, ఇక దేవుడు కూడా నిన్ను ఏమి కూడా చేయడు, వదిలేస్తాడు అంతే. చూస్తాడు చూస్తాడు చూస్తాడు, సమయం ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు. ఈరోజు మారుతారు, ఈరోజు మారు మనసు వస్తుంది, రేపు వస్తుంది, రేపు వస్తుంది. ఖర్జూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు, అంజూరపు చెట్టు దగ్గరికి వస్తే అందులో ఏం లేవుమా? ఫలాలు లేవు. అది చెట్టు ఎండా ఏమున్నాయి? ఆకులు తప్ప కాయలు ఏమీ కూడా లేవు. అట్లాంటి చెట్టు ఉంటే ఏమి, లేకపోతే ఏమి, వెంటనే దాన్ని గొడ్డలు తీసి నరికి పారేయని చెప్పాడు. కానీ ఆ తోట మళ్ళీ ఏం చేశాడు? ఇంకొక సంవత్సరం గడివినైనా దానికి మళ్ళా నేనేం చేస్తా? ఎరువు వేస్తా, నీరు కడతా, అన్నీ చేస్తా. అప్పటికీ అది ఫలించకపోయినట్లయితే అప్పుడు దాన్ని ఏం చేయొచ్చు? నీవు వేర్లు కానీ పెళ్ళగించి నరికి ఆడబారేద్దాం అన్నాడు. మరి దేవుడు తన దాసుని ద్వారా వాక్యముతో హెచ్చరిస్తూ ఉన్నాడు, ఇంకా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకా దేవుడు సమయం ఇస్తున్నాడు. సంవత్సరం కాదు, సంవత్సరాలు సంవత్సరాలు సంవత్సరాలు. మన బ్రతుకులు మాత్రం చాలా మందిలో ఇంకా మారలా. మారు మనసు పొందుడి, పరలోక రాజ్యం సమీపిస్తున్న వాక్యం సెలవిస్తూ ఉంది. మేము మారు మనసు పొందడం లేదు, పరలోక రాజ్యం వచ్చి పోనీలే, మాకిదే పరలోకం లాగా ఉంది, మాకిదే స్వర్గము, మాకున్న డబ్బు చాలు, మాకున్న ఉద్యోగాలు చాలు, మాకున్న ఇండ్లు చాలు, మాకున్న ఆస్తులు చాలు, పొలాలు చాలు, ఇవే చాలు అనుకుంటున్నారు. ఇవన్నీ ఒక రోజున మహావేంద్రముతో ఏమైపోతాయి? లయమైపోయేటువంటివి. జాగ్రత్త, ఏమీ మిగలవు. నీ ఒంటరిగా శూన్యములో నిలబడాల్సిన పరిస్థితులు వస్తాయి. శూన్యం, ఎటు చూసినా శూన్యమే, ఎటు చూసినా అంధకారమే, అగాధమే. అలాంటి పరిస్థితులని వెళ్ళకూడదని దేవుడు నీ పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడే నిన్ను ఆయన యొద్దకు రమ్మని దేవుడు చెప్తున్నాడు. అలాంటి విషయాలు కూడా నీవు నిర్లక్ష్యము చేస్తూ ఇంకా నీ శరీర సంబంధమైనటువంటి కార్యాలను చేసుకుంటూ, నీ యొక్క ఆహారాన్ని వెతుక్కుంటూ, నీ దేహాన్ని బలపరుచుకుంటూ, దేహానికి కావలసినటువంటి సమకూర్చుకుంటూ, సుఖపడుతూ ఇలాగే జీవిస్తూ ఉంటే నీలో ఉన్నటువంటి అంతరంగ పురుషుని కథ ఏమిటి? నీ అంతరంగ పురుషుడు బలపడాలన్న ఆలోచనే లేదు. అసలు నువ్వు మందిరానికి వస్తే కదా నువ్వు అంతరంగ పురుషుడు బలపడాలన్న ఆశ నీకు ఉండేది. దేవుడు నియమించిన విశ్రాంతి దినమును నీవు ఆచరించాలని, ఆయన పరిశుద్ధ మందిరమును నీవు సన్మానించాలని వాక్యం అంత ఖచ్చితంగా హెచ్చరిక చేస్తూ ఉంటే కూడా దేవుని యొక్క మందిరం విషయంలో, ఆ విశ్రాంతి దినం విషయంలో చాలా చాలా మటుకు ఏం చేస్తున్నారు విశ్వాసులు తెలుసా? నిర్లక్ష్యం 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 నిర్లక్ష్యం. ఏడ్చి ప్రార్థన చేస్తారు తెలుసా మీకు? ఆటంకాలు ఉన్న వారి కోసము, ఆగిపోతున్న వారి కోసము, క్రమంగా రానటువంటి వాళ్ళ కోసం ఏడ్చి కూడా ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు?
మా వల్లే మా సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా ఇలాగే ఉండాలి, ఆత్మీయతలో ఉండాలి ప్రభు అని ఆశతో. అంతేగాని మీరు వస్తే ఏదో కొండెత్తుకొచ్చేది పెడతారని కాదు, లేకపోతే ఇంకోటి కాదు. మీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. హల్లెలూయా. సంఘ కాపరికి దేవుడు ఇచ్చినటువంటి పనిలో ప్రాధాన్యమైనటువంటి ఏమిటంటే తన ముందున్నటువంటి వారిని సిద్ధపరచమని ఆ రోజున చెప్పాడు దేవుడు. ప్రవక్తతో మాట్లాడుతున్నాడు, నీవు సిద్ధపడి నీ ముందున్న వారిని కూడా సిద్ధపరచు అని చెప్పాడు. మరి సిద్ధపరచాలి అంటే అందులో ఉన్నటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా ఎత్తి చూపెట్టాలి వాక్యం ద్వారా. అసమానతలన్నింటినీ కూడా సమానం చేయాలి. వధువు సంఘముగా మెరుగుదిద్దాలి. ఏ కలంకము, మచ్చ, డాగు ఏది ఉన్నప్పటికీ కూడా వాక్యముతో ఖండించి గద్దించి బుద్ధి చెప్తూ ఉంటేనే అప్పుడు పరలోకం నుండి దిగి రానినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని చూచి ఇది నిజముగా నా పెళ్లి భార్య అని దేవుడు మెచ్చుకుంటాడు. అంతేకాని మనలో ఉన్నటువంటి లోపాలన్నీ అట్లే పెట్టుకొని, మనలో ఉన్నటువంటివన్నీ పాపాలు అట్లే పెట్టుకొని పరలోకం నుండి దిగి వచ్చేటువంటి యేసయ్య వస్తాడు అని పాట పాడుకుంటా మనం నన్ను తీసుకొని పోతాలేనటువంటి మనం మోసం చేసుకునేటువంటి ఆలోచనలు మాత్రము ఉండకూడదు. అసలు మనం సిద్ధపాటులోకి వచ్చామా లేదా? ఆ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? 1, 2 లక్షణాలను ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఒక్క లక్షణం అంటే ఒకటి కూడా లే. మరి మందిరానికి వచ్చి వెళ్ళిపోతూ ఉన్నావే, లక్షణాలు ఏమీ లేవు, గుణగణాలు ఏమీ లేవు. మరి దేవుడు ఎట్లా తీసుకొని పోతాడు అనుకుంటున్నారు? తీసుకోపోతాడా? తీసుకొని పోడు. హల్లెలూయా. మీరు తిట్టుకున్నా, మీరు అసహించుకున్నా పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్యము ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన బాధ్యత నాది. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని విని గ్రహించి ఆచరించాల్సిన బాధ్యత మీది. మేము ఆచరించము, ఈ వాక్యాన్ని తిరస్కరిస్తాం, మాకు ఇష్టం వచ్చినప్పుడు మేము వస్తాము, మేము టయానికి రాము, లేకపోతే మాకు ఇష్టం ఉంటే వేరే సంఘానికి పోతాము, లేకపోతే ఆగిపోతాము, లేకపోతే ఇంకోటి అనుకుంటే మీ ఆత్మకు మీరే ఉత్తరవాది. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఆత్మలకు మీరే ఉత్తరవాదులు అయిపోతారు. దేవుడు చూచి 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 కొద్ది రోజులకి ఏం చేస్తాడు తెలిసిన? దేనికి అప్పగిస్తాడు? భ్రష్ట మనసుకు అప్పగించేస్తే ఇక నేను కాదు, సంఘములో ఉన్న పరిశుద్ధులు కాదు, ప్రార్థించే ప్రార్థనా పరులు కాదు, ఇంక ఎవరు వచ్చి చెప్పినా ఇంకా అందులో మారు మనసు అనేటువంటిది ఏమాత్రము కూడా లేదు అని అర్థం. జరగదు. హల్లెలూయా. మోషే దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకస్తుడని వాక్యం సెలవిస్తుంది. నమ్మకముగా ఉండినట్లు ఈ రోజున నేను నీవు కూడా దేవుని ఇంటిలో ఎలా ఉండాలమా? నమ్మకముగా జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని ఇల్లు అంటే ఆశామాషి కాదు. ఏదో మన ఇంట్లోకి వచ్చి కూర్చుంటే పడుకుంటే లేస్తే తింటే తినలేదా, అది కాదు. దేవుని ఇల్లు అంటే అది చాలా ప్రత్యేకించబడినటువంటిది. దేవుని మందిరమును గూర్చి పరిశుద్ధ మందిరం అని చెప్తోంది. అది సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని చెప్తోంది. దానిని నీవు సన్మానించు అని చెప్తాది. ఏం సన్మానిస్తూ ఉండవు? ఏమీ సన్మానించడంలే. ఎవడైనా నీకు మేలు చేస్తే వాడిని సన్మానించడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. వాడికి శాలువలు కప్పుతాము, పూలదండలు వేస్తాము, లేకపోతే ఇంకోటి చేస్తాం. నీకు బ్రతుకునిచ్చి నేటి వరకు సజీవ లెక్కలో ఉంచిన దేవుని మందిరాన్ని సన్మానించమంటే మాత్రమో సన్మానించ. క్రమశిక్షణ అనేటువంటిది లేకపోతే ఇక ఏ విషయంలో కూడా మీరు దేవుని దృష్టికి నమ్మకస్తులుగా బ్రతకరు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకం, మోషేలో ఉన్న నమ్మకం ఈరోజు మన జీవితాల్లో కూడా ఉండాలి. అన్నిట్లో కూడా నమ్మకంగా ఉండాలి. నువ్వు చేసే చిన్న పనైనా, చిన్న పరిచర్య అయినా దేవుని యందు నీకున్న భక్తి, భయము, విశ్వాసము, పరిశుద్ధత, నీతి, యథార్థలు అన్నిట్లో కూడా నమ్మకత్వాన్ని మాత్రం పోగొట్టుకునే పరిస్థితులు ఎప్పటికీ కూడా రానియకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సంఖ్యాకాండంలో చూడండి, 12వ అధ్యాయం 7, 8 వచనాలు ఒకసారి చదవండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7, 8 వచనాలు. అహరోను, మిరియాములు అక్కడ మనకు కనిపిస్తూ, నమ్మకమైన వాడు, నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడతా, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచేవాడు కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరు ఏలా భయపడలేదు అనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నారమ్మా? తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు అహరోను, మిరియాముతో మాట్లాడుతున్నారు. ఎవరిని గురించి మాట్లాడుతున్నారు?
మోషే గారిని గురించి మాట్లాడుతున్నాడు. మోషే ఇజ్రాయేల్ ప్రజలందరినీ నడిపిస్తున్నాడు, మాలో ప్రవక్తలు లేరా, మేము కూడా నడిపించగలుగుతాము అని మోషేకు భిన్నముగా వ్యతిరేకముగా దేవుని గురించి దేవుని దగ్గర మాట్లాడుతున్నాడు. అంటే మోషే ఎటువంటి వాడు అని వాక్యం సెలవిస్తుందంటే, అతడు నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైనటువంటి వాడు. అహరోను మిరియాములు తన సహోదరి అయినప్పటికీ కూడా దేవుడు ఎవరిని గురించి సాక్ష్యం చెప్తున్నాడు? మోషేని గురించి చెప్తున్నాడు. ఆయన నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు. అంతేకాదు కానీ నేను గూఢ భావములతో కాదు కానీ దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడేటువంటి వాడను నేను. హల్లెలూయా. ఆయన దర్శనమిచ్చి ముఖాముఖిగా నేను మాట్లాడేటువంటి వాడును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచేటువంటి వాడు కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరు ఏలా భయపడలేదు? దేవుని సేవకులకు ఈ రోజున విరోధముగా మాట్లాడేటువంటి భావం, విరోధముగా మాట్లాడతారు, అవమానకరంగా మాట్లాడతారు, నిందలు వేసి మాట్లాడేది, హేళనగా మాట్లాడేటువంటిది, ఇవన్నీ కూడా విశ్వాసి జీవితంలో ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా మాట్లాడటానికి మీరు ఎందుకు భయపడలేదు అని వాక్యంలో హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఎందుకు మీకు భయం పుట్టలేదు? ఆయన ఎవరైనా నా సేవకుడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నేను ఆయనకు దర్శనమిచ్చి మాట్లాడేది కాదు కానీ నేను ముఖాముఖిగా మాట్లాడేటువంటి వ్యక్తి మోషే. అటువంటి మోషేని గూర్చి మీరు మాట్లాడటానికి ఎందుకు మీకు భయం పుట్టలేదు, ఎందుకు భయపడలేదు మీరు అని తన సొంత సహోదరితో దేవుడు మాట్లాడుచున్నాడు. వారిని దేవుడు ఏం చేసినాడు? తన సహోదరిని ఏం చేశాడమ్మా? తెల్ల కుష్టు వచ్చేట్లుగా దేవుడు తన యొక్క కోపాన్ని చూపెట్టాడు. హల్లెలూయా. అంటే తన సేవకుల పట్ల ఎవరు విరోధముగా మాట్లాడినా, భయం లేకుండా మాట్లాడినా వారి జీవితము అలాగుంటుందని మనకు మాదిరికరంగా చెప్తున్నాడు. అందుకే దేవుని సేవకుల విషయంలో మనం ఏమాత్రము కూడా నోరు జారనే చెప్పండిరా, నోరు జారకూడదు. జారితే ఎవరికి వస్తుంది? అది ఏమొచ్చింది మిరియాంకి? ఎట్లా కుష్టి? తెల్లని కుష్టి రోగం వచ్చాది వెంటనే. కొన్ని సంవత్సరాల తర్వాత కాదు, కొన్ని యుగాల తర్వాత కాదు, వెంటనే వచ్చేది కుష్టు. అందుకే దేవుడు తన దాసుని నోట నుండి పలికించే ప్రతి మాట కూడా ఆయన నాతో మాట్లాడుచున్నాడన్న విశ్వాసముతో, నమ్మకముతో నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఆ దేవుని దాసుని నువ్వు కనుక తిరస్కరించినా, వాక్యమును తిరస్కరించినా దేవుని తిరస్కరించినట్లే. ఇది మనం వినాలి. దేవుడు తన నోటి నుండి మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఇది నాదే, ఇది నాకే. సేవకుడితో మాట్లాడేటప్పుడు చాలా భయముగా ఉండాలి. సేవకుని ముందు కూడా మనం చాలా భయముతో, భక్తితో ఉండాలి. అంతమంది ప్రజలు నడిపిస్తున్నటువంటి నాయకుడిని గూర్చి వారు భిన్నంగా మాట్లాడారు. ఆయన ఒకడేనా నడిపించేది? ఆయనకైనా తెలిసేది, మాకు తెలియదా? మేము కూడా అని చెప్పారు. అంతే, కుష్ఠరోగం సంపాదించుకున్నారు. మరి దేవుడు ఎవరిని ఎక్కడ ఏ విషయంలో నియమించాడో ఆ పని వారే చెయ్యాలి. నువ్వు తప్పుకో, నేను పోతా ముందుకని పోతే వెనకనే ఏమున్నది అని అర్థమో? కుష్ఠున్నది అని అర్థం. హల్లెలూయా. దేవుని శాపం వస్తుంది, దేవుని ఉగ్రత వస్తుంది. మనము దేవుని సహవాసములో కూడుకోవడం అనేటువంటిది దేవుడు మనకిచ్చిన బాధ్యత. మనం కూడుకోవాలి. ప్రతి విశ్రాంతి దినమును కూడా ఏమాత్రము తప్పిపోకుండా, మనకు ఎన్ని పనులు ఉండినా, ఏ స్థితిలో ఉండినా మనం ఎక్కడొచ్చి పడిపోవాలా? సమయానికి రావాలి. ఎట్లా రావాలా? సమయానికి రావాలి. కానీ నీకు ఇష్టం వచ్చినప్పుడు కాదు, ఏదో వస్తే ప్రజెంట్ వేసుకొని పోతే కాదు. ప్రారంభం స్తుతి ఆరాధన నుండి చివరి ముగింపు ఆమెన్ అనేంత వరకు ఉండి వెళితేనే నీవు నీ దేవుని పరిశుద్ధ మందిరమును నువ్వేం చేసినట్లు? సన్మానించినట్లు. హల్లెలూయా. లేదు, నువ్వు లేచి వెళ్ళిపోయావనుకో, నీ దేవుని అగౌరవపరుస్తూ ఉన్నావు, నీ దేవుని మందిరాన్ని నువ్వు అగౌరవపరుస్తూ ఉన్నావు. అప్పుడు దేవుడు నిన్ను గౌరవపరుస్తాడా? నిన్ను గణపరుస్తాడా? దేవుడు గణపరచడు, నిన్ను గౌరవించు. నీవు దేవుణ్ణి గౌరవిస్తేనే, గౌరవపరిస్తేనే, దేవుని మందిరాన్ని సన్మానిస్తేనే అదే విధంగా దేవుడు నీ విషయంలో కూడా చేస్తాడు. నువ్వు ఈ విషయాల్లో నమ్మకంగా ఉండు, దేవుడు కూడా నీ విషయంలో నమ్మకంగా ఉంటాడు. అలాగే మనము టోకర్ కొట్టి, ఎగరగొట్టి, లేటుగా వచ్చి ముందుకు వెళ్ళిపోయేటువంటి అట్లాంటి విశ్వాసుల్లాగా మాత్రం మనము, అవి ఎక్కడో జరుగుతాయి, మన సంఘంలో అట్లా జరగకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము కూడా దేవునికి ఎట్లా ఉండాలమ్మా? నమ్మకమైన వానికి ఏమొస్తాయమ్మా? దీవెనలు ఎలా వస్తాయి? మెండుగా వస్తాయి. హల్లెలూయా.
మీరు నమ్మకంగా లేకుండా నేను వచ్చి మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి ప్రభా ఈ బిడ్డల కుటుంబాన్ని మెండుగా నిండుగా దండిగా ఆశీర్వదించిన ఆయన అంటే ఒక్క ఆశీర్వాదం కూడా ఏం కారణము? నువ్వు నమ్మకం లేవు కాబట్టి. అంతే కదా రమణన్న? నవ్వుతున్నాడు రమణన్న, తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. మనం నమ్మకంగా ఉంటేనే నీ కోసం ఎవరు ప్రార్థన చేసినా, ఎవరు నిన్ను దీవించినా ఆశీర్వదించినా, నీ సేవకుడు నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ దీవెనలు అలాగ నీవు పొందుకోవాలంటే నీ జీవితము కూడా దేవుని దృష్టికి అలాగే ఉండాలి. ఆ దీవెనలు పొందుకోవడానికి అనుకూలత నీలో ఉంటేనే దేవుడు నిన్ను చూసి ఏం చేస్తాడు? దీవిస్తాడు. హల్లెలూయా, ఆశీర్వదిస్తాడు. ఆ దీవెన ఆశీర్వాదాలు నాకు వద్దులే, నేను ఇట్లే ఉంటాను, నా బతికింతే మారదులే, నువ్వు వచ్చి ప్రార్థన చేసిపో అని అంటే నేను వచ్చినా వేస్టే, నీకోసం ప్రార్థన చేసినా వేస్టే. మన విశ్వాసంలో విశ్వాసముతో భయముతో భక్తితో మనము ఉండాలి. నమ్మకం అనేటువంటి దాంట్లో నుంచే వస్తాయి. ఆ నమ్మకత్వం లేకుండా నీవు ఎన్ని కార్యాలు చేసినా దానివల్ల ప్రయోజనము ఉండదు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి మా. మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16. అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చాలా హల్లెలూయా. ఈ సంఘము ఎట్లా ఉండాలని చెప్తున్నాడమ్మా? సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉండాలి. ఏది ఇది? సంఘం. సంఘం అంటే ఎవరు? ఈ 4 గోళ్ళు పైకప్పు కాదు. సంఘం అంటే ఎవరు? ఆయన స్వరక్తము చేత సంపాదించబడినటువంటి నేను, నువ్వు. హల్లెలూయా. ఈ సంఘం అనేటువంటిది సత్యమునకు ఎలాగ ఉండాలంటే స్తంభం వల్లే ఉండాలి, ఆధారముగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. మనమందరము ఒక్కొక్కరు ఒక్కొక్క స్తంభం. దేనికి? సత్యమునకు. ఆ సంఘం ఎలాగ ఉండాలంటే సత్యమునకు అనగా దేవుని వాక్యమునకు, అనగా దేవునికి, దేవుని యొక్క వాక్యమునకు మనం ఒక్కొక్కరు ఒక్కొక్క స్తంభములాగాను ఆధారములాగా ఉండాలి. ఇప్పుడు ఈ మందిరము నిలబడటానికి ఏం ఆధారంగా ఉందిమా? పిల్లర్స్ ఉన్నాయా? గోడలు ఉన్నాయా? మళ్ళా పైన ఏమున్నాయి? అవి ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఇవి ఎలాగున్నాయి? ఇవి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాయా? అట్లే స్థిరంగా ఉన్నాయా? స్థిరముగా ఉంటేనే దీనిని మనం ఏమని పిలుస్తామో? ఇది ఒక మందిరము. అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంది అనుకో, ఈ గోడ నాకు పని ఉన్నది ఉండు అనేసి అట్లా బజార్లోకి పోయింది అనుకో, ఈ మిగిలిన 3 గోడలు తప్ప ఇంకొక గోడ ఉండదు. అప్పుడు ఏమేంటిది? పైకప్పు ఏమవుతుంది? పడిపోతుందా? స్ట్రాంగ్ ఉంటుందమ్మా? ఎందుకు పడిపోవాలి? మరి విశ్వాసిని గురించి దేవుడు మాట్లాడుచున్నమాట. ఆ సంఘం ఎలా ఉండాలంటే సత్యమునకు స్తంభమును ఆధారముగా ఉండాలి. వాక్యము ఖచ్చితంగా చెప్తుంది. అది అలాగ ఉండాలి. అలాగ ఉంది అని చెప్తున్నాడు. మరి నీ ఒక స్తంభం అయితే, దేవుని వాక్యానికి నీ ఒక స్తంభం అయితే, ఆ స్తంభం అన్నటువంటి నీవు సత్యమునకు అనగా దేవుని వాక్యమునకు కట్టుబడి స్థిరమైనటువంటి జీవితాన్ని నీవు జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఒక స్తంభం ఎలాగైతే కదల్చబడకుండా ఉంటుందో, దేవుని వాక్యం విషయంలో నీవు కదల్చబడకుండా ఆధారంగా పెట్టుకొని నీవు నిలబడాలి. అది సంఘం. అంతేకాని నీకు ఇష్టం వచ్చినప్పుడు నీవు వచ్చి ఇష్టం వచ్చినప్పుడు ఆగిపోతూ వెళ్ళిపోతూ ఉంటే అది సంఘం అనిపించుకోదు. నీవు ఆ సంఘములో విశ్వాసివి అనిపించుకోవు. నీవు సంఘానికి సంబంధించిన వాడవు దానివి అనుకోవచ్చు, కానీ సంఘములో నుండి వెలివేయబడినటువంటి స్థితిలో నీవు జీవిస్తూ ఉంటావు. నిన్నెవరు వెలివేయలేదు, నీ అంతటా నీవే ఏం చేసుకున్నావు? వెలివేసుకున్న వ్యక్తివి. అలా చాలామంది వెళ్ళిపోతారు, ఆగిపోతారు, రారు. మరలా మనం వాళ్ళకి ఏం చేయాలా? సాంబ్రాన్ని కట్టీలు అంటించి పొగ వేయాలా. ఆ పొగ తట్టుకోలేక వస్తారు, మళ్ళా మామూలే. హల్లెలూయా. ఆసక్తి అనేటువంటి ఉండాలి. ఆ సంఘం ఎలాగ ఉండాలని చెప్తున్నాడంటే అది సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని చెప్తాడు. నీ ఒక స్తంభము, నీ ఒక ఆధారముగా సంఘానికి ఉండాలి. హల్లెలూయా. అప్పుడే అది ఏంగా పిలువబడుతుంది? ఒక సంఘముగా పిలువబడుతుంది. అట్లా ఉండాలి విశ్వాస జీవితం. కానీ ఏందో మనకి ఎప్పుడో వచ్చి పోయి అట్లా బతుకులు మాత్రం బతికితే నీవు స్తంభము కాదు, నీకు ఆధారము లేదు, అసలు వాక్యముకు సంబంధించిన జ్ఞానము అవగాహన ఏమీ కూడా నీ జీవితంలో
లేదు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలి మనము సత్యానికి? స్తంభం అంటే స్థిరత్వం. ఇంకా ఏమిగా ఉండాలి? ఆధారమునై ఉన్నది అని చెప్తాడు. ఈ సంఘం అంటే ఈ సత్యమునకు, దేవుని వాక్యానికి సంఘములో ఉన్న ప్రతి కుటుంబము కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్తంభములాగా ఉండాలి. ఒక్కొక్కరు ఒక స్తంభం. ఆ స్తంభములాగా నువ్వు నిలబడు, నువ్వు స్థిరమైన జీవితం నీకు ఉంటుంది. ఆ స్థిరత్వమును బట్టి దేవుడు నేను ఏమని చెప్తాడు తెలుసా? ఫలానా విశ్వాసి, ఫలానా కుటుంబము నా దృష్టిలో నమ్మకస్తులు. హల్లెలూయా. నమ్మకమైనటువంటి కుటుంబం, నమ్మకమైనటువంటి బిడ్డలు వీళ్ళు. హల్లెలూయా. ఒక ప్రార్థనలో, ఒక విశ్వాసములో, ఒక ఉపదేశములో, ఒక వాక్యమును అనుసరించే విషయంలో, ప్రతి విషయంలో కూడా స్తంభములాగా ఉండాలి. అది నువ్వు సంఘములో చేర్చబడిన విశ్వాసివి. అప్పుడే నీవు దేవుని రక్తము ద్వారా కడగబడినటువంటి ఒక విశ్వాసివి. ఆయన సొత్తుగా నీవు ఉంటావు. ఆయన సొత్తు కాదు కాబట్టే నీకు ఇష్టం వచ్చినప్పుడు ఆగిపోతూ ఉంటావు. నీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, బల్లకు వస్తావు, 3 వారాలు కనపడవు, ఇంకో నెల వస్తావు, 3 మాసాలు కనపడవు, క్రిస్మస్కి వస్తావు, జనవరికి కనపడవు, గుడ్ ఫ్రైడేకి వస్తావు, ఈస్టర్ కనపడవు. రకరకాలైనటువంటి మనుషులు, విశ్వాసులు. ఇది భక్తి కాదు, ఇది క్రైస్తవ్యం అంతకంటే కూడా కానే కాదు. ఒకసారి మళ్ళీ మనం ప్రశ్న వేసుకోండి. వాక్యం మనల్ని ఏ రీతిగా హెచ్చరిస్తూ ఉందో, ఎన్నిసార్లు హెచ్చరిస్తూ ఉందో, మనం ఏమైనా మారినామా లేదా? మారకపోతే దేవుడు ఎట్లా మనల్ని ప్రేమిస్తాడు, ఎట్లా మనల్ని ఆశీర్వదిస్తాడు? ప్రశ్న వేసుకోవాలి, మీరే ప్రశ్న వేసుకోండి. ఎన్ని పర్యాలు మనం ఇట్లాంటి వాక్యాలు విన్నాం, ఎన్ని పర్యాలు మనం ఇట్లాంటి హెచ్చరికలు విన్నాం. బ్రతుకు మారకుండా, జీవితాలు మార్చుకోకుండా, పద్ధతులు మార్చుకోకుండా, క్రమశిక్షణ లేకుండా మనం ఇలానే ముందు కొనసాగుతూ వెళ్తే ఆయన ఇల్లు అంతటిలో నీవు నమ్మకస్తుడవు, నమ్మకస్తురాలవు కాలేవు. హల్లెలూయా. కాలేవు, అంతే. ఏ ఒక్క విషయంలో తప్పిపోయినా నమ్మకత్వము, ఇంకా ఎందులో నువ్వు ఎంత నలిగిపోవాలనో, ఎంత కష్టపడాలనో మరలా నమ్మకాన్ని సంపాదించుకోవాలి అంటే దేవునికి నీ మీద ఎప్పుడు కూడా ఒక మంచి అభిప్రాయం ఉండాలి. కానీ వీరు అపనమ్మకస్తులు, వీరిని నేను నమ్మను, నా ప్రణాళిక వీరి మీద ఏమీ లేదు తుడిచిపెట్టేయకూడదు దేవుడు. హల్లెలూయా. మనల్ని చూస్తే దేవుడు మన ద్వారా ఏదో పని చేయించుకోవాలని ఆశ దేవుడికి కలగాలి. అంటే నువ్వు దేవుని మందిరములో, ఆయన ఇంటిలో నువ్వు ఎంత నమ్మకంగా ఉంటే అప్పుడు దేవునికి నిన్ను గూర్చినటువంటి ఒక ఆలోచన, ఒక ప్రణాళిక అనేటువంటిది వేస్తాడు. అవి ఏమీ లేదు, వస్తిమా పోతిమా అనేట్టు మాత్రం ఉండద్దు. హల్లెలూయా. అందుకే ఆ విషయాలన్నీ కూడా చదువుతూ వస్తే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడని 4వ అధ్యాయం ప్రారంభోచనలో చూడండి. అబద్ధ బోధ వైపు, దయ్యముల బోధ వైపు, ఆ తర్వాత విశ్వాస భ్రష్టులైపోతారు. ఆ బోధల మీద లక్ష్యం ఉంచి వారు విశ్వాసములో ఏమైపోతున్నారంటే భ్రష్టులైపోతూ ఉన్నారు అని చెప్తున్నాడు దేవుడు. భ్రష్టులైపోతున్నారు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు తేటగా చెబుతూ ఉన్నాడు అని అర్థం. ఆయన ఆత్మ తేటగా చెప్తూ ఉంది. ఈ రోజున కల్పనా కథల వైపు, అబద్ధ బోధల వైపు, దయ్యముల బోధ వైపు లక్ష్యం ఉంచేటువంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు కాబట్టి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఈ మాటలన్నీ చెప్తూ ఉన్నాడు. చాలామంది అబద్ధ బోధకుల వైపు వెళ్ళిపోతున్నారు, లక్ష్యం ఉంచుతున్నారు, దయ్యాల బోధ మీద లక్ష్యం ఉంచుతూ ఉన్నారు. ఇది ఆత్మ తేటగా చెప్పుచున్నటువంటి మాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన సంఘములో నీవు ఎలాగుండాలి? అందరూ చెప్పాలి, ఎలాగుండాలి? నమ్మకం లేకపోతే ఎటు వెళ్తావు? అబద్ధ బోధల వైపు, దయ్యముల బోధ వైపు. ఏం వెళ్తారు అట్లాంటి వాళ్ళు? లక్ష్యం ఉంచుతారు, అంటే వాటి మీద గురి పెట్టుకుంటారు. దయ్యాల బోధ భలే ఉంటుంది, అబద్ధ బోధ ఇంకా భలే ఉంటుంది, పెట్టకథలు చెప్పే బోధ ఇంకా బాగుంటుంది, కల్పనా కథలు చెప్పే బోధ ఇంకా బాగుంటుంది. ఇలా చెప్పమని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా లేదు. పెట్టకథలు చెప్పుకోమని చెప్పలే. వాక్యం ఏముందో ఆ వాక్యాన్ని మాత్రమే బోధకుడు బోధించాలి. హల్లెలూయా. అది అపోస్తుల బోధ. దీనిని కాకుండా మరి ఏది చెప్పినా కానీ అది కల్పనా కథలతో కూడినటువంటి బోధ. కానీ విశ్వాసులు దేని మీద లక్ష్యం ఉంచుతున్నారంటే అటువంటి వాటి మీద లక్ష్యం ఉంచుతున్నారు. వాళ్ళకి సరదాగా ఉండాలి. మందిరం అంటే, చర్చికి వెళితే సరదాగా వెళ్ళాలి, హాయిగా జాలీగా వెళ్ళి గడిపేసి నవ్వుకుంటూ వారికి ఉన్న వాటిని కనపరుచుకుంటూ వెళ్ళి వచ్చేస్తే అది చర్చి.
అంతేకాని వారిలో ఉన్న లోపాలను బలహీనతలను ఎత్తి చూపెట్టేటువంటి ఆ బోధలు మాత్రం వారికి నచ్చవు. అది మందిరము కాదు, ఆ సేవకుడు సేవకుడే కాదు అని వారు ముద్ర వేసుకుంటారు. అలా నువ్వు ముద్ర వేసుకుంటావు, కానీ ఒక రోజున నీకంటూ ఒక ముద్ర పడాలి. ఎక్కడికి? పరలోకానికి వెళ్ళే ముద్ర నీకు పడాలి. ఆమోద ముద్ర, అది నీకు పడదు. హల్లెలూయా. ఎందుకంటే నీ అంతకు నీవు ముద్రలు వేసుకుంటా ఉన్నావు కాబట్టి నీకు పడాల్సిన ముద్ర ఇంకో ఎవరికో పడుతుంది, వాళ్ళు పోతారు పరలోకానికి. హల్లెలూయా. మరి ఎట్లా ఉండాలి మనం ఒకరికి ముద్రలు వేసే వాళ్ళు ఉండాలన్నా, మనకు దేవుడు వేసే ముద్ర కావాలన్నా, దేవుడు మనకు ముద్ర వేయాలి. ఈ వ్యక్తి, ఈ విశ్వాసి, ఈ కుటుంబం ఇది ఎలిజిబుల్ క్యాండిడేట్, ఇది ఒక ముద్ర వేస్తే ఇంకెవడు మనల్ని ఆపేవాడే లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తుంది, కడవరి దినములలో కొందరు. మనమున్న దినాలు ఏ దినాలమా? కడవరి దినాలే, ప్రారంభ దినాలు అయితే కాదు. యుగాలు గడిచిపోయాయి, కృపకాలంలో మనం జీవిస్తున్నాం. ఈ కృపకాలంలో జీవిస్తున్నప్పుడు కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచూ ఉన్నాడు అనే మాట మనం వింటున్నప్పుడు మనం ఏ బోధలు అనుసరిస్తున్నాం, ఎటు వెళ్ళిపోతున్నాం, ఎందుకు ఆగిపోతున్నాం, ఏం కారణాలు అని మనం ఆలోచన చేసుకోవాలి. ఇవి కడవరి దినాలు కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని ఆ రోజే, ఆనాడే పరిశుద్ధ గ్రంథంలో వ్రాసి పెట్టేశారు. హల్లెలూయా. ఈనాడు మనం చూసేటివి కొత్త ఏమీ కాదు. కొత్త అంతకంటే కూడా ఇవి చాలా పాత విషయాలు. కానీ ఇప్పుడు మనకి ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? కొత్తగా మనం అనుభవిస్తున్నాం, చూస్తున్నాం. అవి మన కంటికి కనిపిస్తున్నాయి కాబట్టి మనకు కొత్తగా అనిపిస్తాయి. కానీ ఇవన్నీ ఎప్పుడో రాసి పెట్టాడు, ఇట్లా ఇట్లా ఉంటారు, జాగ్రత్త. నా ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క వాక్యములను హెచ్చరిస్తూ గద్దిస్తున్నప్పుడు దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నట్టుగా నీవు నమ్మకంగా బ్రతకడం నేర్చుకోవాలి. హల్లెలూయా. అదే 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా చూడండి ఏముంది అక్కడ. తిమోతి మొదటి పత్రిక 1:12 చదువుక. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని అని వాక్యం ఉంది. తెలియకుండా అవిశ్వాసము వలన చేసిన పనులన్నీ ఏమి? దూషించాను, హింసించాను, హాని చేశాను. ఇవన్నీ నేను తెలియకుండా అవిశ్వాసముతో నేను చేసిన పనులు. మరి ఈ రోజున అన్నీ తెలిసి మన జ్ఞానం ఉంది, అన్నీ ఉంది, మంచి చెడులు అన్నీ తెలుసు. ఆదాము అవ్వల ముందర దేవుడు పెట్టినట్టుగా వాక్యాన్ని మన ముందర పెట్టాడు. ఇది మంచి, ఇది చెడు, ఇలా నడువు, ఇలా నడవద్దు, నేను మార్గము, సత్యము, జీవము అన్నీ చెప్పినాడు దేవుడు. అయినా తెలిసి కూడా విశ్వాసము లేకుండా అవిశ్వాసముతో ఇంకా ఎలా ఉండాలంటే దూషిస్తూ, అవమానపరుస్తూ, నిందిస్తూ, ఏమేమో చేస్తూ దేవుని దృష్టిలో, ఆయన ఇంటిలో నమ్మకము లేని పరిస్థితుల్లో చాలామంది జీవిస్తూ అలాగ వెళ్ళిపోతూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన చెప్పుకుంటున్నాడు, ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, నేను పూర్వం ఇలా ఉంటిని, నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను, అయితే తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు అని చెప్తాడు. అపోస్తుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు మార్చుకున్నాడు, ఆయన మీద నమ్మకం ఉంచాడు. పౌలు ఈ విధమైన కార్యాలు చేయగలుగుతాడు, నా కొరకు నిలబడతాడు. ఒకప్పుడు హింసకుడే, దూషకుడే, హానికరుడే, అయితే నేను నియమిస్తున్నాను కాబట్టి నన్ను పోలి నడుచుకునేటువంటి గుణగణాలు ఇందులో ఉంటాయని దేవుడు నమ్మకం ఉంచి ఆయన ఎంచుకున్నందుకు ఆయన ఏం చెప్తున్నాడంటే, నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను అని చెప్తున్నాడు. ఆయన చేసిన పనులు తెలియక అవిశ్వాసము వలన చేశాడు కాబట్టి ఆయన ఏమయ్యాడు? కనికరించబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం నేను హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, బుద్ధి చెప్తుంది, ఖండిస్తుంది. నీకు తెలుసు మందిరానికి ఆగిపోకూడదు, నీకు తెలుసు చెడు చేయకూడదు, నీకు తెలుసు పాపములో పడిపోకూడదు, నీకు తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా అవిశ్వాసముతో కాదు, విశ్వాసమును గురించి కూడా నీకు బాగా తెలుసు. అన్నీ తెలిసి కూడా నీవు చేస్తే దేవుని వలన నీకు ఏమి ఉండదు? కనికరం అనేటువంటిది నీవు పొందుకునే అవకాశమే లేదు. హల్లెలూయా. కనికరము రాదు. మరి పౌలు గురించి అదే మాట్లాడుతున్నాడు ఆయన. నేను తెలియక అవిశ్వాసం వలన చేసింది కాబట్టి నేను దేవుని వద్ద నుండి కనికరింపబడి
మరి నీకు అన్నీ తెలుసు, విశ్వాసము తెలుసు, అన్నీ తెలుసు. ఆయన రక్తం ద్వారా కడగబడ్డావు, కొనబడ్డావు, రక్షణలోకి వచ్చావు, బాప్తిసం పొందుకున్నావు, మారు మనసు పొందినావు, పరిశుద్ధాత్మ పొందుకున్నావు అని చెప్తావు, అన్నీ చేశావు. కానీ మరలా ఎలా ఉన్నావు? నీ బ్రతుకు మారలే. కాబట్టి మరలా నీకు దేవుని కనికరం అనేటువంటిది వస్తుంది అంటే అది రానే. క్రైస్తవుని జీవితం ఎంత చిక్కుగా ఉంటుంది తెలుసా? చాలా ఉంటుంది. మనం అనుకున్నంత ఈజీ కాదు క్రైస్తవ జీవితం అంటే. ప్రతి విషయంలో కూడా చాలా చాలా జాగ్రత్తగా మనం వ్యవహరించాలి, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. దేవుని యొక్క కనికరం అనేటువంటిది మన మీదకి రావాలి అంటే తెలిసి నువ్వు పాపం చేస్తే కనికరం రాదుమ్మా. వస్తుందా? రాదు. పాపాలంటే ఏదో పెద్ద పెద్ద పాపాలు కాదు. వ్యభిచారము, దొంగతనము, లేకపోతే ఒక మర్డరు, లేకపోతే హత్య, ఏంటేంటో చేస్తే అది కాదు పాపం. అదే కాదు, చిన్న అబద్ధమాడిన, దేవుని విషయంలో క్రమశిక్షణ లేకపోయినా, నీవు మందిరానికి సమయానికి రాకపోయినా, ఆగిపోయినా, నిర్లక్ష్యము చేసిన, వాక్యమును తిరస్కరించిన, సేవకుని తిరస్కరించిన, దేవుణ్ణి తిరస్కరించిన, పరిస్థితులను తిరస్కరించిన, ఏమి చేసినా అన్నీ కూడా అన్నీ చెప్పండి, అన్నీ పాపాలే. హల్లెలూయా. అన్నీ పాపాలే. చిన్నదేలే, పర్వాలేదులే, చూసుకుందాంలే, మనల్ని మనం భుజాలు తడుముకోకపోతే మనము ఎంత మోసపోతున్నామంటే అంత మోసపోతాం. మనం ఎప్పుడు కూడా సమర్థించుకోవద్దు. అలా సమర్థించుకుంటూ పోతే దేవుడు నిన్ను సమర్థిస్తాడనే ఆశ నీకు వదిలేయి. నిన్ను దేవుడు సమర్థించాడు. మోషేతో పాటు పుట్టినటువంటి వారినే దేవుడు ఏం చేయలేదు? క్షమించలే. ఆయన ఇంతమంది ప్రజలు నడిపిస్తున్నాడు. పోతే పోన్లే, వాళ్ళ అక్కే కదా, వాళ్ళ చెల్లే కదా, వాళ్ళ తమ్ముడే కదా అని ఏమన్నా ములాజా చూసినాడా? శిక్షించాడా? లేదమ్మా, శిక్షించినాడు. మరి ఏ సంబంధము లేనటువంటి వ్యక్తులను దేవుడు శిక్షిస్తాడా? శిక్షించడా? ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఆయన ఇల్లు అంతటిలో నమ్మకం అనేటువంటిది పోగొట్టుకోవద్దు. దేవుడు ఇంకా ప్రేమతో చెప్తున్నాడు, నమ్మకం పోగొట్టుకోవద్దు, నమ్మకంతో బ్రతుకు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ఆ దీవెనలు కావాలని ఆశపడుతున్నావు, కానీ నీలో నమ్మకం లేదు. ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోవద్దు. ఇది దేవుడు చెప్తున్నాడు. కుటుంబంలో నమ్మకం పోయా, సమాజంలో పోయా, సంఘంలో పోయా, ఇంకా ఎక్కడెక్కడ పోయిందో అన్ని చోట్ల నమ్మకం పోగొట్టుకుంటే నిన్నేమంటారు? మంచోడు అంటారా? నమ్మక ద్రోహులే అంటారు. హల్లెలూయా. నమ్మక ద్రోహులు. నీ కుటుంబం ఇది దేవుని ఇల్లు. నీ కుటుంబం అంతా కూడా ఎక్కడుండాలమ్మా? ఏడుండాలి? దేవుని ఇంట్లో ఉండాలి. హల్లెలూయా. నీ కుటుంబం ఏడుంది ఈ రోజున? నీ బిడ్డలు ఎక్కడున్నారు? నీ భర్త ఎక్కడున్నాడు? నీ భార్య ఎక్కడుంది? ప్రశ్న. కుటుంబం అంతటిని దేవుడు ప్రేమించి కుటుంబాన్ని ఇస్తే, భార్యను బిడ్డలను ఇస్తే, ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకి చెప్పండి, ఒక్కొక్క దిక్కుకి వెళ్ళకూడదు. హల్లెలూయా. పోయిన వారం కూడా ఈ మాట జ్ఞాపకం చేసినట్టుండా. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లోకి పోవద్దు అని చెప్పిన. హల్లెలూయా. దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు 4 దిక్కులు పెట్టాడు. కుటుంబాన్ని 4 దిక్కులు పల్లాకులు పాలైపోండి చెప్పలే, ఒకే దిక్కులో ఉండాలి. హల్లెలూయా. భార్య ఒక చోట, భర్త ఒక చోట, పిల్లలు ఒక చోట, అమ్మానాయన ఒక చోట, తాత అవ్వ ఒక చోట. రకరకాలైనటువంటి మనస్తత్వాలు, రకరకాలైనటువంటి భిన్నత్వం ఉండకూడదు. హల్లెలూయా. మనమందరం ఎవరి బిడ్డలమో? దేవుని బిడ్డలైతే దేవుడు నీకు ఇచ్చిన సంఘం ఉందా లేదా? ఆ సంఘములో నీ కుటుంబం అంతా కూడా ఎట్లా ఉండాలా? ఆ సంఘము సత్యమునకు స్తంభము, ఆధారమునై ఉన్నది. హల్లెలూయా. ఈ సంఘములో నీవు నిజంగా విశ్వాసమైతే, ఈ సంఘానికి సంబంధించిన కుటుంబమే అయితే, ఈ సంఘములో నీవు ఎలా బ్రతకాలా? స్తంభంలాగా ఉండాలి, ఆధారముగా ఉండాలి. అంతేకాని స్తంభములానో లేదు, ఆధారముగానో లేదు, నేను ఈ విశ్వాసిని, నేను ఈ సంఘమునకు సంబంధించిన వ్యక్తిని అని చెప్పుకుంటే నీ అంత అమాయకత్వపు మనుషులు ఇంకొకరు ఎవరు కూడా ఉండరు. దేవుడు నేను ఎప్పుడో తీసి పెట్టేసింటాడు పక్కలో. ఎప్పుడు తీసేస్తాడు దేవుడు? ఎందుకంటే నీ అంతగా నీవే వెలివేయబడే స్థితిలోనికి వెళ్ళిపోయావు కాబట్టి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వ్యవహరించేటువంటి వ్యవహారము, మన యొక్క పరిస్థితులు, స్థితిగతులు
అన్నీ కూడా దేవుడు, ప్రతిదీ కూడా దేవుడు చూసేటువంటి వాడు. ఆయన కనిపెడతాడు. నా బిడ్డలు నా ఎదుట ఏ విధమైన నమ్మకంతో బ్రతుకుచూ ఉన్నారు, నేను వారికి భార్యనిచ్చిన, భర్తనిచ్చిన, బిడ్డలనిచ్చిన, ఈ బిడ్డలు, ఈ కుటుంబం అంతా కూడా ఎలాగుంది సంఘంలో? ఈ సంఘానికి వీరు స్తంభం వలె ఉన్నారా, లేకపోతే పడిపోయిన స్తంభాల వలె, ఆధారం లేనటువంటి స్తంభాల వలె, లేకపోతే ఆధారం లేకుండా ఆయన బ్రతుకుచూ ఉన్నారు? దేవుడు చూస్తాడా? చూడమ్మా, చూస్తాడా? చూస్తాడు. మనల్ని ఎవరు చూడరులే, మనల్ని ఎవరు పట్టించుకోరులే, మనకి ఇష్టం వచ్చిన ప్రవర్తిద్దాం, మనకి ఇష్టం వచ్చిన జీవితం జీవిస్తామంటే కుదరదు. అది కుదిరే ప్రసక్తే లేదు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఆయన తెలియక అవిశ్వాసము వలన చేసేది కాబట్టి కనికరించబడితిని. ఈరోజు నీకు అన్నీ తెలిసి కూడా విశ్వాసముతో కూడా ఉండి నీవు ఇట్లాంటి పనులు చేస్తున్నావు అంటే కనికరమైనటువంటిది రాదు. ఇది చాలా జాగ్రత్తగా నీవు ఆలోచన చేయాలి. దేవా, నన్ను కనికరించు, నాకు ఎవరు సహాయం చేయలేదు, నాకు కనికరం పొందుకోలేదు, నన్ను ఎవరు ఆదరించలేదు, ధైర్యపరచలేదు, ఈ మాటలు వస్తాయి తప్ప అసలు నేను, నా ఇంటి వారు ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము, ఎలా భక్తులు ఎదుగుచున్నాము, ఎలాగ ముందుకు కొనసాగుతున్నాం, ఎలా ఆత్మీయతలు ఎదుగుచున్నాం, ఇవేం ఆలోచన చేయదు. నీ సంఘంతో నీకు సహవాసం ఉండదు, నీ సంఘంతో కూడిన పరిశుద్ధులతో నీకు ప్రార్థనా జీవితం ఉండదు, ఏమీ ఉండదు, నీకు సహవాసం ఏమి ఉండదు. ఆదివారం వచ్చి ఒక గంట సేపు కూర్చొని పోతావు అంతే. మిగతా సహవాసాలన్నీ ఎక్కడుంటాయి? అంత బయటే. బయట వాళ్ళతోనే సహవాసం, బయట వాళ్ళతోనే అన్ని సహవాసాలు అన్నీ కూడా బయట వాళ్ళతోనే. మరి నీకుంటూ ఓ సంఘం ఉంది కదా, మరి ఆ సంఘంలో నువ్వు ఏం న్యాయం చేస్తున్నావు, ఏ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు? దీనికి కూడా ఒక రోజున దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసినదే. హల్లెలూయా. ప్రతి విషయము కూడా అండి, కొన్ని విషయాలు వెళ్ళే చెప్పింది పాస్ట్ అనుకోవద్దు, నేను చెప్పినవి చెప్పనివి ఇంకా చాలా ఉన్నాయి. అవి మీరే ఆలోచన చేసుకోవచ్చు. ఏ ఏ విషయాల్లో తప్పిపోతున్నానో, ఏ ఏ విషయములలో తప్పిపోతున్నాననే విషయాలు జ్ఞాపకం పెట్టుకో. అప్పుడు దేవుడు నీకు అన్ని తేటగా చూపిస్తాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెబుతున్నాడు. నీ సంఘములో నీవు, నీ ఇంటివారు ఉంటే ఆత్మ విషయములో భ్రష్టులు కారు. ఒకే బోధ, ఒకే అపోస్తుల బోధ, ఒకే విశ్వాసం, ఒకే ప్రార్థనా జీవితం ఉంటుంది. అక్కడక్కడ కనుక మనం ఉంటే విశ్వాస భ్రష్టులు అవ్వడము ఖచ్చితమని వాక్యమే చెప్తాది, నేను చెప్పడంలే. ఆత్మ తేటగా చెప్పుచున్నటువంటి మాట. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో కూడా చూస్తే, నేను నా తండ్రి ఆజ్ఞలు అనుసరించినట్లు మీరు కూడా నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలని వాక్యం సెలవిస్తారు. అప్పుడు నా ప్రేమ మీ యందు ఏమై ఉంటుందంటే నిలిచి ఉంటుంది. నా ప్రేమ మీ యందు నిలిచి ఉండాలంటే నేను నా తండ్రి ఆజ్ఞలను అనుసరించినట్లు మీరును నా ఆజ్ఞలు ఏం చేయాలి? అనుసరించండి. అప్పుడు నా ప్రేమ మీ యందు నిలిచి ఉంటుందని యోహాను సువార్త 15:10 మనం చూస్తున్నాము. అదే 17:4 కూడా మనం చూస్తే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. హల్లెలూయా. యేసయ్య ఎవరి కోసం వచ్చాడుమా? ఎవరి కోసమో? అందరూ చెప్పాలి. ఎవరి కోసం వచ్చినాడు? నా కోసం వచ్చినాడు. వచ్చి ఆయన తండ్రి ఇచ్చిన పనిని ఏం చేసినాడమ్మా? సంపూర్ణం చేసినాడు. ఏ మాత్రం కూడా కొరత చేయలేదు. మరి దేవుని ఇంటి విషయంలో నీవు సంపూర్ణంగా చేస్తున్నావా పని? దేవుని ఇల్లంతటిలో సంపూర్ణమైన నమ్మకం నీకుందా? లేదే. కొంతసేపు ఉంటావు, లేచి వెళ్ళిపోతావు, మళ్ళా వస్తావు, వెళ్ళిపోతావు, రకరకాలైనటువంటి తత్వం. కానీ ప్రభులు వారు మనల్ని ప్రేమించి మనలో ఉన్న పాపమును తీసివేయటానికి, పరిహరించటానికి తన దీన శరీరమును ధరించుకొని రక్త మాంసములతో ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి తండ్రి తన చేతికి అప్పగించిన పనిని సంపూర్ణముగా చేసి తండ్రిని ఏం చేశాడని చెప్తున్నాడు? మహిమపరిచినట్లుగా వాక్యం సెలవిస్తా. నీ వలన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలగాలినంటే దేవుడు నీకిచ్చిన సంఘములో, ఆయన ఇల్లంతటిలో నీవు ఎలాగుండాలి? నమ్మకముగా నీవు పని చేయడం నేర్చుకో. హల్లెలూయా. నమ్మకంగా నీవు పని చేస్తే నీ వలన దేవునికి ఏమొస్తుంది? మహిమ. హల్లెలూయా. క్రీస్తు వలన తండ్రికి మహిమ కలిగినట్లుగా నీ వలన యేసుక్రీస్తు ప్రభుల వారికి, తండ్రికి మహిమ కలగాలి. పరిశుద్ధాత్మ దేవుని కార్యం అనేటువంటి జరిగితే నీ యందు, నీ కుటుంబంలో, అప్పుడు నీ కుటుంబం ద్వారా దేవునికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది.
ఆ మహిమ రావాలి అంటే నీవు దేవుని ఇల్లంతటిలో కూడా ఎలా బ్రతకాలా? దేవుడు నీకు ఇచ్చిన పని అంతటిలో కూడా నువ్వు ఎలాగ ఉండాలి? సంపూర్ణముగా ఉండాలి. అప్పుడు నీవు దేవుణ్ణి మహిమపరుస్తావు. అంతేకాని నువ్వు చేసేటువంటి ఏదో కార్యాలు క్రియలను బట్టి మహిమ వస్తుంది మాత్రమో అనుకోకూడదు. నీవు ఎలాగ ఉండాలంటే నీకు దేవుడు ఇచ్చిన పనిని సంపూర్ణ చెయ్యి. సంపూర్ణము చేస్తేనే ఆ సంపూర్ణమైనటువంటి పనిని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది తప్ప నమ్మకం లేకుండా మనం చేసేటువంటి ఏవైనా కానీ దేవునికి మహిమ తెచ్చేటువంటివి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 5-6 వచనాల్లో ఒక మాట రాయబడుతుంది. ఏముంది అక్కడ? ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఎలాగున్నాడని చెప్తుంది? చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకంగా ఉన్నటువంటి వాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా కుమారుడై ఉండి తండ్రి ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మీరేం చెయ్యాలి? ఆయన ఇల్లులాగా మీరు మారాలి అని అంటే మీరు ఎలాగ ఉండాలంటే ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తోదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లుగా మార్చబడిపోతాము. హల్లెలూయా. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచూ ఉన్నాడు అనేటువంటి మాటలు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ కింద వచనాలు అలా చదువుతూ వస్తే 12వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. చదవండి. మాది, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. చూసారా? నమ్మకమైనటువంటిది లేకపోతే 6వ వచనంలో రాయబడిన మాట అయితే ధైర్యంగా ఉండండి, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు మీరు స్థిరముగా చేపడితే మనము ఆయన ఇల్లుగా మార్చబడతాం. ఆయన ఇల్లుగా మార్చబడకపోవడానికి గల కారణాలు ఏమిటి? 12వ వచనంలో ఏముందంటే, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడు. చూసారా? ఈ మాటలు ఎంత గంభీరముగా హెచ్చరికతో కూడిన మాటలు చూడండి. జీవము గల దేవుని విడిచిపోవునట్టి. మన దేవుడు ఏ దేవుడుమా? జీవము ఉన్నటువంటి దేవుడు, అంటే ప్రాణము కలిగినటువంటి దేవుడు. జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము. ఆ హృదయానికి ఎలా పేరు పెట్టారమ్మా? విశ్వాసము లేని దుష్ట హృదయం. మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో, మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో జాగ్రత్తగా చూసుకో. అలా ఉంటే నీ దుష్ట హృదయమును బట్టి, విశ్వాసమైన దుష్ట హృదయాన్ని బట్టి నీవు దేవుని ఇల్లుగా మార్చబడలేవు. హల్లెలూయా. ఏ ఇల్లుగా మార్చబడలేవు? దేవుని ఇల్లుగా నీవు మార్చబడలేవు. వాక్యం సెలవిస్తుంది. ధైర్యం ఉండాలి, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. ఆయన ఇల్లు ఎవరు? ఇప్పుడు ఎవరు ఆయన ఇల్లు? ఎవరు? నోరు చెప్పండి. ఎవరు? మనమే. మనమే అంటే తుదమట్టుకు ఏమని చేపట్టమంటున్నాడు? ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. అప్పుడు ఆయన ఇంటి అంతట్లో కూడా మనం ఎలా ఉంటామో, మనమే ఆయన ఇల్లు అయిపోతే అరికాలు మొదలు నడినెత్తి వరకు కూడా ఈ శరీరం అంతా కూడా ఎవరి కోసం ఉపయోగపడుతుంది? అది. హల్లెలూయా. ఆయన కొరకు ఉపయోగపడే విషయంలో మనము నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. ఈ కాలు మోకాలు వేస్తుంది, ఈ కండ్లలో నీళ్ళు వస్తాయి, ఈ చేతులు పైకి ఎత్తుతాయి, ఈ హృదయం దేవునికి ఇస్తాయి. విశ్వాసము లేని దుష్ట హృదయం ఒకవేళ మీరు ఎవరినైనా ఉందేమో జాగ్రత్తగా చూసుకో. దేవుని ఇల్లుగా మార్చబడలేవు. నీవు దేవుని ఇల్లుగా మార్చబడాలంటే నీ హృదయం ఎలా ఉండాలి? ఆ హృదయం సింహాసనం మీద దేవుడు కూర్చోవాలి. ఆ హృదయంలో దేవుని వాక్యమును భద్రపరచుకోవాలి. ఆ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. దానికి ఉన్న ఘోరమైన వ్యాధిని తీసివేసుకొని కఠినమైన స్వభావాన్ని తీసుకోవాలి. అన్నీ కూడా పోగొట్టుకొని మెత్తని మాంసపు గుండెగా దేవుడు చేస్తానని చెప్పాడు. అలా చెప్పిన దేవుని యందు నీవు నమ్మకంగా ఉంటివో నీవు ఆయన ఇల్లుగా మార్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇల్లుగా నీవు మార్చబడాలి. జీవము గల దేవుని విడిచిపోవునట్టి
విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందేనను ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకోమంటాడు. ఊరికే చూసుకోమనిలే, చాలా జాగ్రత్తగా పరిశీలించుకో. జీవము గల దేవుని ఏమైనా విడిచిపెట్టేస్తావేమో, మందిరాన్ని విడిచిపెడతావేమో, దేవుని వాక్యాన్ని మర్చిపోతావేమో, సహవాసంగా కూడుకోవడం మర్చిపోతావేమో, ప్రార్థన మర్చిపోతావేమో, రొట్టె విరిచే విషయంలో మర్చిపోతావేమో. వీటన్నిటిని కూడా ఒక్కసారి నువ్వు జాగ్రత్తగా విను, చూసుకో, చెక్ చేసుకోమని చెప్తున్నాడు దేవుడు. కానీ ఈ రోజున క్రైస్తవుని యొక్క స్వభావం ఎలాగుందంటే ఏమీ తాము పరిశోధించుకోరు. కానీ ఆదివారం వస్తేమా పోతిమన్నట్టు ఉంటారు. నో యూస్. దేవుడు ఒక రోజున అన్నిటికీ లెక్క అడుగుతాడు, ప్రతి దానికి లెక్క అడుగుతాడు. హల్లెలూయా. నీకు ఇచ్చిన భార్యను గురించి అడుగుతాడు దేవుడు. నీ భార్య ఎక్కడ? నీ భార్యను అడుగుతాడా లేదా? భర్తలారా, మీ భార్యలు రాలేదనుకోండి, మీ భర్తలని మిమ్మల్ని అడుగుతాడా లేదా దేవుడు? వింటా ఉన్నారా? అడుగుతారా లేదా? అప్పుడు మీరు ఎలా రావాలి? మీ భార్యలతో రావాలి. భార్యలను అడుగుతాడు. భర్తలు రాకపోతే మీ భర్తలు ఎక్కడ? విడిచిపెట్టేసి స్వార్థంగా నీ ఎంతకు నీవు వస్తువి, వేర్ ఈజ్ యువర్ హస్బెండ్ అడిగాడు అనుకో, ఏం చెప్పాలి సమాధానము? నీ పిల్లలు ఎక్కడ అని దేవుడు ఇద్దరిని అడుగుతాడు. భర్తని భార్యని అడుగుతాడు, పిల్లలు ఎక్కడ? ఒకరోజు పిల్లల్ని అడుగుతాడు, నీ తల్లిదండ్రులు ఎక్కడ? జవాబులు లేవు. నీకు స్వార్థమైనటువంటి జీవితం ఉంది కాబట్టి స్వార్థంగా నువ్వు వస్తేవా పోతివా. సావుకు వచ్చినట్లు చర్చికి రాకూడదు. సావుకు అందరూ పోతారా? ఫ్యామిలీలో. పెళ్ళిళ్ళకైతే పక్కింటి వాళ్ళని కూడా పిలుచుకొని పోతారు. పర్వాలేదులేరా, నాకు ఎవరు తెలియదు అంటే, నేనుండా కదా నువ్వు రా అంటారు. నా తరపున వచ్చినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? పెళ్ళిళ్ళలో మంచి భోజనం పెడతారు, తిందాం పదండి అనేసి. మందిరానికి మన ఇంట్లో వాళ్ళు వస్తే రాని, రాకపోతే నేను అక్కడ అనేసిందే. మనంతకు మనం వచ్చేస్తే రేపు ప్రశ్నకు సమాధానం మన దగ్గర ఉండాలో వద్దా? చిన్న ఉండాలో వద్దా? నేను అడిగితేనే మీకు ఎంత షేమ్ అయితే దేవుడు ఆ రోజున ఎంతమంది ముందర నిలబడతా తెలిసినా? ఎంతమంది ముందరమ్మా చెప్పక? ఎంతమంది ముందర? భూమి మీద ఉండే మనుషులు అందరూ ముందరనరా. నానా జాతి, రకరకాలు దేశాలు మొత్తం అందరూ నిలబడాల్సిందే. అప్పుడు మన స్టోరీ ఇట్లా ఇప్పినాడు అనుకో, స్క్రీన్ వేస్తాడు దేవుడు. ఆ స్క్రీన్ ఆ స్టార్ట్ అవుతాంట్లో మనం ఏం చేస్తామో, అది నేను కాదు, నేను కుందా విక్టోరియక్క, నేను కాదు, నేను వస్తే మందిరానికి అనేది అనుకుందా? లేదు. నువ్వు మందిరానికి రాకుండా యా ఊర్లో ఉంటివో, ఏం చేస్తాంటివో, నువ్వు ఎందుకు నిలిచిపోతావో, రాలేదో, ఏడ బట్టలు తుక్కుంటాంటివో, ఏడ పోయింటివో అన్నీ ఆడపాలు కనిపించవా? హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తాం మనము? స్వామి నీకు దండం పెడతా, ఆపి, అదేదో నువ్వు ఎట్లా నరకమే ఇచ్చేది, నాకు వెళ్ళిపోడుస్తా, నేనే వెళ్ళిపోతా, వాళ్ళు దూతలు వచ్చి నన్ను ఈడ్చుకొని పోయేసే పనిలే, నేనే పరిగెత్తి దాంట్లో పడిపోడుస్తా అంటారు. హల్లెలూయా. అట్లా పరిగెత్తిపోవాలా? పరిగెత్తపోకూడదంటే, మనకు అవమానం కలగకూడదంటే మనం ఎక్కడికి పోవాలా? పరలోకానికి పోవాలి. పరలోకానికి పోవాలంటే ఆ కుటుంబం అంతా మొదట ఎక్కడికి రావాలి? ఈటికి రావాలి. మందిరంలోనికి వస్తే ఈ కుటుంబమును అలాగే బలపడి ఈ కుటుంబం అంతా ఒకరోజు నాడికి పోతుంది, పరలోకానికి పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు కూడా ఇది చెప్పొచ్చమ్మా, హల్లెలూయా. చూసారా ఎంత నిండుగా ఉందో? ఖాళీగా ఉన్నా నాకు మనసుకు నిండుగా అట్లా అనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము దేవుని ఇల్లు అంతట్లో కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు దేవుని ఇల్లు ఏదైపోయింది? మనమే ఆయన ఇల్లని వాక్యం చెప్పింది కదమ్మా. ధైర్యంగా ఉండాలి, విశ్వాస విషయంలో నిరీక్షణ కలిగి ఉండాలి, ఉత్సాహమును తుదమట్టుకు మనం ఏం చేస్తుండాలమ్మా? తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అయిపోతాం. హల్లెలూయా. కాబట్టి మోషే ఆయన ఇల్లంతటిలో కూడా ఎలా నమ్మకస్తుడో, యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు కూడా ఆయన నియమించిన దాన్ని ఎలాగ నమ్మకంగా చేశాడో, అలాగే దేవుడు మనల్ని కూడా నియమించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అలాంటప్పుడు మనం కూడా ఆయన యందు నమ్మకం కలిగి జీవిస్తే మనమే ఆయన ఇల్లుగా మార్చబడిపోతాం. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మీ ఔన్నత్యమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రములు నాయన. ఈ విశ్రాంతి దినములో మీరు మాతో మాట్లాడిన మీ అమూల్యమైన జీవపు మాటలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మీరు ఉన్నతమైన దేవుడు, గొప్ప దేవుడు. దేవా, మోషే ఎలాగైతే ఇల్లంతటిలో కూడా నమ్మకముగా ఉన్నాడో,
అలాగే మేము కూడా మీ ఇల్లు అంతటిలో కూడా నమ్మకంగా జీవించినట్లు సహాయం చేయండి. ఏ ఒక్కరు కూడా ప్రభా తెలిసి దేవా అవిశ్వాసములకు వెళ్ళిపోకుండా, పాత జీవితంలో చేసిన కార్యాలను చేయకుండా ప్రభా మీరు హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు మీ మాటలకు లోబడుటకు సహాయం చేయండి. మీ ఇల్లంతటిలో నమ్మకస్తులుగా బ్రతుకుటకునైనా మీరు కృప చూపెట్టండి. తద్వారా రావలసిన ఆశీర్వాదాలు ఎన్నో ఆగిపోతూ ఉన్నాయి. ఆగిపోయిన ఆశీర్వాదాలు పొందుకోవాలి. నమ్మకమైనటువంటిది పోగొట్టుకోకూడదు. కుటుంబ సమేతముగా మీ సన్నిధిలో ఉండాలి ప్రభా. ఆ విధంగా ప్రతి వారిని కూడా మీరు దర్శించమని, నీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబం ఎడలో కూడా మీ కృప విస్తరింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునందు నా సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు, మన కుటుంబములకు ఆయన కృప తోడేవుని నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.